హలో ఫ్రెండ్స్, లేటెస్ట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ ఏమంటే గరుడ ప్రసాదం ఆఫ్ చిలుకూరు బాలాజీ టెంపుల్. అసలు ఈ గరుడ ప్రసాదం ప్రతి సంవత్సరము అంటే ఈ టైంలో ఆ ఉత్సవాలు అయిన తర్వాత పంపిణీ చేస్తారట. కానీ ఈసారి మాత్రం సోషల్ మీడియా అంటే వాళ్ళ అతి ఉత్సాహమో తెలియదు, లేదా చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు సోషల్ మీడియాలో ఇచ్చిన ఇంటర్వ్యూకి స్పందించి వేల మంది చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళి ఆ ప్రసాదం తీసుకునే ప్రయత్నం చేశారు. చాలా మంది ఫెయిల్ అయ్యారు, కొంతమంది ఆ ప్రసాదం దక్కించుకున్నారు. నేను దేవుడిపై నమ్మకమున్న వ్యక్తినే, కానీ నాకు కొన్ని అనౌన్స్మెంట్స్ ప్లస్ కొన్ని ఆచారాలు విచిత్రంగా అనిపిస్తాయి. ఇప్పుడు నేను ఈ వీడియో చేయగానే ఈ నాస్తికులు, క్రిస్టియన్స్, ఈ తుర్కోళ్ళు వీళ్ళంతా ఇదే ఛాన్స్ అనుకొని బాగా లైక్లు కొడతారు ఇటువంటి వీడియోస్. అంటే ఎక్కడ దేవుడి శక్తి ఉంటుందో అక్కడ వీడియోస్కి లైక్ ఉండదు. ఎక్కడ దేవుడికి వ్యతిరేకంగా ఏదైనా వీడియోస్ వచ్చినాయంటే ఈ ఇతర కమ్యూనిటీస్ వాళ్ళు వచ్చి లైక్లు కొట్టడం స్టార్ట్ చేస్తారు. దయచేసి నేను ఈ వీడియో కావాలనే అప్లోడ్ చేస్తున్నా. ఎందుకంటే ఈ గరుడ ప్రసాదం దక్కించుకోవడానికి అంటే అసలు వెంకటేశ్వర స్వామి లేదా చిలుకూరు బాలాజీ మీద భక్తి లేనోడు కూడా పొద్దున్న 4 గంటలకు లేచి అక్కడికి వచ్చేసాడు. అంటే మనిషి కోరిక తీర్చుకోవడానికి ఎలాంటి గిమ్ముక్కులైనా చేస్తాడు అని ఈ గరుడ ప్రసాదం ఈవెంట్ ఒక ఉదాహరణగా నిలుస్తుంది. నేను సోషల్ మీడియా ద్వారానే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వేయదలుచుకున్నా చిలుకూరు బాలాజీ చీఫ్ ప్రీస్ట్కి. మీరు ప్రతి గొడ్రాలు లేదా సంతానం కలగని స్త్రీ ఈ ప్రసాదం వల్ల సంతానం కలుగుతుంది అని ఎలా గ్యారంటీగా చెప్పగలరు? గరుడ ప్రసాదం తినేది స్త్రీ పురుషులు కావచ్చు, ఉట్టి స్త్రీనే కావచ్చు, పురుషుడు లేని స్త్రీ కావచ్చు, అంటే పురుషుడు ఎక్కడ దుబాయ్లో ఉంటాడో లేదా ఫారిన్ కంట్రీలో ఉంటాడో అలాంటి స్త్రీలు కూడా వచ్చి తింటారు. అయితే ఈ పురుషుడి ఇన్వాల్వ్మెంట్ లేకుండా లేదా పురుషునిలో ఉన్న లోపాలు గుర్తించకుండా లేదా స్త్రీలో ఉన్న లోపాలు గుర్తించకుండా మీరు బహిరంగంగా ఈ ప్రసాదం తిన్నవాడికి సంతానం కలుగుతుంది అని ఎలా అన్నారు? దీనికి సైంటిఫిక్ ప్రూఫ్ విత్ పర్సంటేజెస్ ఏమైనా ఉన్నాయా? అంటే 1000 మంది ప్రసాదం తింటే 900 మందికో 800 మందికో సంతానం ప్రాప్తి
ప్రాప్తించింది అని ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా? లేని టైంలో మీరు ఇలాంటి మాట ఎలా సోషల్ మీడియాలో బహిరంగంగా ఎలా చెప్పగలిగారు? అంటే మీ దగ్గర ఏ ధీమాతో చెప్పారు? నేను అంతా అడుగుతున్నా. అసలు ఈ గరుడ ప్రసాదం వల్ల సంతాన ప్రాప్తి జరుగుంటే ఇన్ని ఫర్టిలిటీ క్లినిక్స్ వెలిసేవి కావు. ఒక సంతానం కనడానికి 5 నుంచి 10 లక్షలు జనాలు ఖర్చు పెట్టేవాళ్లే కాదు. అంటే నా ప్రకారం ఈ గరుడ ప్రసాదానికి ఎగబడ్డ జనాలు ఇక ఫర్టిలిటీ క్లినిక్కి పోవనాల్సిన అవసరం లేదు. అంటే 5-10 లక్షలు ఖర్చు అయ్యే ఫర్టిలిటీ ప్రాసెస్ మనకు ఉచితంగా చిల్కూరు బాలాజీ టెంపుల్కి పోతే దక్కుతుంది అనే ప్రచారం మీరు చేసినట్టే. అయితే నేను అడిగేది ఏమంటే, ఈ పేదలు, ఈ నిరుపేదలు నడుపుతున్న ఈ ఫర్టిలిటీ క్లినిక్స్ పరిస్థితి ఏం కావాలి? టెస్ట్ ట్యూబ్ బేబీలు, ఈ ఓవరీ దీంట్లో సర్జరీలు, నెలల కొద్దీ ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్, ఇవన్నీ ఏం కావాలి? అసలు గరుడ ప్రసాదంలో నిజాలుంటే ఈ ఫర్టిలిటీ క్లినిక్స్ అసలు ఉండనే ఉండు. అయితే ఆశ్చర్యం ఏమంటే దీంట్లో పెద్ద కామెడీ కూడా ఉంది. అసలు ఇంతమందికి సంతానం లేదా, లేదా వీళ్లకు ఓపిక లేదా, లేదా వీళ్లకు మొగుడిపై భరోసా లేదా? లేట్ అవుతుంది అనుకోండి, కొద్ది టైం పడుతుంది. కొంతమందికి బాడీ తత్వం బట్టి వెనక ముందు పిల్లలు పుడుతూ ఉంటారు. కానీ నిన్న ఆ రష్ చూసి సొసైటీలో హెల్త్ పరంగా అంటే ఫర్టిలిటీ పరంగా పెద్ద ప్రాబ్లం ఉంది అని చెప్పాలి. కొంతమంది ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చి అసలు హిందువులకు కరణం చేత కాదు అని కూడా ప్రచారం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇతర మతస్థులు వాళ్ళు చేసే గిమిక్కులను సమర్థించుకుంటూ ఇది ఒక పెద్ద గిమిక్ అని కూడా ప్రచారం చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అదే కాకుండా ఇప్పుడు ఈ ప్రసాదం ఎలా పనిచేస్తుంది అని క్లారిటీ లేకుండా ఇప్పుడు పురుషులపై తీవ్రమైన ఒత్తిడి ఉండదా అని నేను అడుగుతున్నా. ఈ ప్రసాదం తీసుకున్న ఆడవాళ్ళు పురుషులను ప్రశాంతంగా పడుకోనిస్తారా అని నేను మొహమాటం లేకుండా అడుగుతున్నా. ఈ ప్రసాదం తిన్నవాళ్ళు పురుషుడిని ఎలా హింసిస్తారు? పురుషుడికి మూడుతో సంబంధం లేకుండా ఈ ప్రసాదం తిన్నందుకు మహిళలు ఎంత హింస పెడతారో మీరు ఇమాజిన్ చేయలేదు. అదే ఈ ప్రసాదం అడ్డుపెట్టుకొని ఎంతమంది అక్రమంగా తమ సంబంధాలను మెరుగుపరుచుకుంటారు, అది కూడా ఒక పాయింట్ ఉంది. అంటే మీరు అన్ఇమాజినబుల్ దీని ఎఫెక్ట్. అంటే
అంటే పిల్లల ప్రాప్తి కోసం సొసైటీలో జరగకూడని మార్పులు కూడా జరగచ్చు. గమనార్హం. ఇది గమనించాలి మీరందరూ. అదే కాకుండా ఏ సోషల్ మీడియా ద్వారా ఈ గరుడ ప్రసాదం అని ప్రచారం జరిగిందో ఇప్పుడు నెక్స్ట్ 1 వీక్లో చూడండి, ఈ పురుషులకు అంగం లేవకపోవటం, అసలు ఎందుకు లేవదు, లేవకపోతే ఏమవుతుంది, లేవడానికి ఏ క్రీమ్లు మెడిసిన్స్ వాడాలి అని ఈ సెక్షువల్ స్పెషలిస్ట్ మొత్తము ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చి ఇంటర్వ్యూస్ ఇస్తారు. అంటే వీళ్లకు మంచి ప్రచారం జరుగుతుంది. పురుషుల మర్మాంగం గురించి నెక్స్ట్ 2-3 వీక్స్ 1 మంత్ వరకు డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి. అది ఇట్లుంటే ఎట్లా, ఇట్లుంటే ఎట్లా, ఇట్లుంటే ఎట్లా, ఇట్లయితే ఎట్లా, అట్లా డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి. అదే కాకుండా ఈ కొత్త లైఫ్ స్టైల్స్ వల్ల ఈ థైరాయిడ్ సమస్యలు, ఈ అమ్మాయిలు లేదా పెళ్ళైన మహిళలు వ్యవహరించే తీరు, వాళ్ళు తినే ఆహారం, వాళ్ళ లైఫ్ స్టైల్ పై కూడా వేలాది వీడియోలు తయారై సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే స్టార్ట్ అవుతాయి. అంటే ఈ గరుడ ప్రసాదం వల్ల లాభం పొందేవాళ్ళు సోషల్ మీడియాలో హల్చల్ చేసేవాళ్ళు విపరీతంగా పెరుగుతారు. దాంట్లో అందరికన్నా ఎక్కువ లాభపడేవాళ్ళు ఈ గర్భము యొక్క అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్స్ విపరీతంగా పెరిగిపోతాయి. ఎందుకంటే గరుడ ప్రసాదం వల్ల తప్పకుండా సంతానం కలుగుతుంది అని చెప్పగానే పాడైపోయిన బిర్యానీ తిన్న మహిళ కక్కుకున్నా ఆమె నెక్స్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసము హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటుంది. పడని ఐస్ క్రీమ్ తిన్న మహిళ కూడా వాంతి చేసుకుంటే ఆమె ప్రెగ్నెన్సీ టెస్ట్లకు హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటుంది. అంటే ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ వాళ్ళ బిజినెస్ విపరీతంగా పెరుగుతుంది. అదే కాకుండా మెటర్నిటీ హాస్పిటల్స్ తమ బెడ్స్ని పెంచుకుంటారు. అంటే ఇప్పుడు చిల్కూర్ బాలాజీ టెంపుల్కి వచ్చిన మహిళల శాతం చూసి మెటర్నిటీ హాస్పిటల్ వాళ్ళు కూడా తమ బెడ్స్ కానివ్వండి, తమ రూమ్స్ కానివ్వండి, ఆపరేషన్ థియేటర్స్ కానివ్వండి, లేదా ఈ మెటర్నిటీ గైనకాలజిస్ట్ బిజినెస్ కానివ్వండి బాగా విస్తరిస్తుంది. 6 పూలు 100 కాయలుగా వాళ్ళ బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఈ ప్రసాదం తిన్న వెంటనే అంటే మన దగ్గర ఆత్రం ఎక్కువ, ఏదైనా ఇప్పుడే జరిగిపోవాలి. రాత్రి జరగంగానే పొద్దున టెస్టుకు వెళ్తారు. అదే కాకుండా ఈ ప్రసాదం తిన్నవాళ్ళు తేడా వచ్చింది అంటే ఈ రాహుకేతు పూజలు ప్లస్ ఈ నాటు వైద్యంని ఆశ్రయించి కొద్ది సహాయం తీసుకోవాలని ట్రై చేస్తే ఈ నాటు వైద్యులకు కూడా మంచి బిజినెస్ స్టార్ట్ అవుతుంది. సోషల్ మీడియా వాళ్లకు పంటలు మండుతాయి, బాగా విపరీతంగా వ్యూస్ వస్తాయి. మెటర్నిటీ హాస్పిటల్స్ వాళ్లకు గైనిక్ టెస్ట్లు కానివ్వండి, ఇతర మెడిసిన్స్ సేల్స్ పెరుగుతాయి. నాటు మందు వైద్యులకు బిజినెస్ పెరుగుతుంది. అదే కాక ఇప్పుడు ఫర్టిలిటీ క్లినిక్స్ వాళ్ళు డబ్బులు ఇచ్చి మరి సోషల్ మీడియాలో టీవీలలో షో వేసి ఈ ప్రసాదం తినటం వల్ల కాదు,
ఇది మూఢనమ్మకాలు. మా ఫర్టిలిటీ క్లినిక్లో చేసే ప్రాక్టికల్ అప్లికేషన్ వల్ల పిల్లలు పుడతారు, కానీ మేము మీకోసం డిస్కౌంట్ ఇస్తాము అని కొన్ని స్పెషల్ షోస్ చేసి ఆ ఫర్టిలిటీ క్లినిక్ యొక్క ఉనికి కాపాడుకోవడానికి బాగా ట్రై చేస్తారు. ఈ టోటల్ ప్రాసెస్లో నష్టపోయేది మగవాళ్ళు మాత్రమే. ఎందుకంటే మగవాళ్ళపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. వాళ్లకు పోషక పదార్థాలు ఈ సమయంలో బాగా అవసరమవుతాయి కనుక ఎనర్జీ క్యాప్సూల్స్ కానివ్వండి, బాదాము, పిస్తా, కిష్మిష్, డ్రై ఫ్రూట్స్ సేల్స్ కూడా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. పురుషుల శక్తి కోసం యూజ్ చేసే క్యాప్సూల్స్, వయాగ్రా ట్యాబ్లెట్లు, బాగా గట్టిగా నిలబడడానికి యూజ్ చేసే క్రీములు, డ్రై ఫ్రూట్స్, అంటే ఇతరత్ర శక్తిని పెంచే, స్ఫూర్తిని పెంచే మెడిసిన్స్ యొక్క సేల్స్ కూడా విపరీతంగా పెరుగుతాయి. అంటే ఒక్క దెబ్బకు టోటల్ మెడికల్ సీన్ మారిపోతుంది. ఫార్మాస్యూటికల్ వాళ్లకు విపరీతమైన సేల్స్, మెటర్నిటీ వాళ్లకు టెస్ట్లకి విపరీతమైన సేల్స్, నాటు మందు సేల్స్ పెరిగిపోతాయి. సోషల్ మీడియా ఛానల్స్లో వ్యూస్ పెరిగిపోతాయి. దాంట్లో అగ్రస్థానం సుమన్ టీవీ వాళ్లకు బాగా సేల్స్ పెరిగి బాగా రెవెన్యూ వస్తుంది. యూట్యూబ్ వాళ్ళు ఆశ్చర్యపోయేలా వాళ్ళ బిజినెస్ కూడా ఉంటుంది. పురుషులకు రాబోయే 2 నెలలు గడ్డు కాలమే అని చెప్పాలి. వాళ్ళకిష్టమున్నా లేకపోయినా గుంజుకుపోయి మరి వాళ్ళతోని చాకిరీ చేయించుకుంటారు. రాత్రింబగళ్ళు వాళ్ళు కష్టపడవలసిందే. గరుడ ప్రసాదం ఒకవైపు, పురుషుల కష్టాలు ఒకవైపు. అక్కడ ప్రసాదం ఇచ్చేవాడు ఇచ్చేస్తాడు ఈజీగా దుప్పలో, తినే ఆమె తినేస్తుంది. కానీ ఎవరి మీద సంకటం, ఎవరి మీద ఒత్తిడి పెరుగుతుంది అంటే పురుషుడి మీద. అదే కాకుండా ఈ డాక్టర్స్ యొక్క సలహాలు కూడా పెరుగుతాయి. అంటే అసలు ఈ ఫీల్డ్కు సంబంధించి, అంటే ఆ ఫీల్డ్కు సంబంధం లేని వాళ్ళు కూడా వచ్చి ఐదర్ అపోజ్ చేస్తారు లేదా దాన్ని సమర్థించుకుంటారు. అంటే ఒక చిన్న గరుడ ప్రసాద వితరణ అనేది టోటల్ మెడికల్ ఇండస్ట్రీని రాబోయే 6 నెలలలో విపరీతంగా షేక్ చేస్తుంది. ఈ ప్రెగ్నెన్సీ టెస్టింగ్ హాస్పిటల్స్ వాళ్ళ సేల్స్ ఒక 500% పెరగవచ్చు. అంటే వాళ్ళు, అంటే మెటర్నిటీ హాస్పిటల్స్ ప్లస్ టెస్టింగ్ చేసే డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఈ టెంపుల్కి హ్యూజ్ డొనేషన్స్ ఇవ్వచ్చు. అంటే ప్రసాదం చీపే ఉండొచ్చు, కానీ దాని వెనుక ఉన్న కమిషన్స్ బాగా రావచ్చు. అది కాకుండా ఈ గరుడ ప్రసాదం తిని సంతానం కాని వాళ్ళు ఏ ఫకీర్ దగ్గరకో, ఏ బాబాల దగ్గరకో
లేదా ఈ పవిత్ర జలాలు చల్లే స్థానాలకు వెళ్ళి ఇతర మతాల వైపు చూసే ఆస్కారం కూడా ఉంది. చిల్కూర్ బాలాజీ టెంపుల్లో గరుడ ప్రసాదం తిన్న సంతానం కలగని వారు తమ మతాన్ని కూడా మార్చుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీరు సింపుల్గా ఒక ప్రసాదాన్ని తమ జీవితాలు మార్చే ఒక ఆయుధంగా, ఒక పదార్థంగా మీరిస్తే అది సొసైటీపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది తలలో పెట్టుకోకుండా ఇలాంటి ప్రచారాలు చేస్తే, అంటే మన సొసైటీ ఎడ్యుకేటెడ్ అయి ఉన్నా, సక్రమంగా నడుస్తున్నా, ఇంత మెడికల్ ఫెసిలిటీస్ టాప్ లెవెల్లో ఉన్నా, మంచి భోజనం అందరికీ లభిస్తున్నా, జనాలు లక్షల్లో సంపాదిస్తున్నా, కాజు పిస్తా డ్రై ఫ్రూట్స్ సేల్స్ పీక్లో ఉన్న ఈ సంతానలేమి ఎందుకు సొసైటీలో పెరుగుతుంది అనే ప్రశ్నకు మనం జవాబు వెతకకుండా ఈ ప్రసాదాలకో, ఈ అక్షంతలకో, ఈ తావీజులకో, ఈ పవిత్ర జలాలకో మనం ఎగబడితే మన సొసైటీ వచ్చే రోజుల్లో రాతి యుగం వైపు వెళుతున్నట్టే లెక్క. అసలు మనకు భక్తి మంచిగా ఉంటే దేవుడు ఏ ప్రసాదం లేకుండా బిడ్డను ప్రసాదిస్తాడు. అదే మన ఇంటెన్షన్ కానివ్వండి, మన డైటు, మన లైఫ్ స్టైలు, మన నమ్మకం లేకుండా ప్రసాదాల కోసం ఎగబడితే దేవుడు కూడా ఆచితూచి వివరిస్తాడు అని తెలుపుతూ, దయచేసి సోషల్ మీడియా ప్రభావం వల్ల జరిగిన అంటే ప్రచారాన్ని కొద్దిగా లైట్గా తీసుకొని తగిన రీతిలో సివిలైజ్డ్గా జనాలు వ్యవహరిస్తారు. సోషల్ మీడియా నడిపే వాళ్ళు కూడా ఆచితూచి వీడియోల్ని వేయాల్సిందిగా నేను కోరుతూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి పురుషులను క్షేమంగా ఉండేటట్టు చూసుకుంటారని కోరుతూ నమస్కారం.